గజ్జలు కోలళ్ళకి భజనలకి ఏదన్నా సంబరాలకి ఎగరడానికి కట్టుకోవడానికి విధానం ఇది. ఈ గజ్జలు ఎట్ట కట్టాలంటే ఒక కాలికి వచ్చి 50 గజ్జలు కావాలి. 50 గజ్జలు కడితే కాలికి ఒక రౌండ్ అవుతుంది. 100 గజ్జలు కడితే కొంచెం బరువు అవుతుంది కానీ 2 సుట్లు అవుతుంది. అయితే దీన్ని అల్లడానికి ఫస్ట్ ఇటు ఊలు కావాలి, కావడంటిది. తర్వాత ఈ ఊలు కావాలా. ఈ గజ్జలన్నీ కొస తీసుకొని కొసగా దీన్ని దూర్చుకోవాలి. దాన్ని దూర్చుకున్న తర్వాత పూర్తి అల్లకం అయిపోయింది. దీనికి ఊలు ఎన్ని డిజైన్లు వేయాలి అది వేస్తా. తర్వాత ఇది ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే దీన్ని అల్లేది ఎట్లా అంటే ఇట్లా ఉంది. ఇది 3 అంగుళాలు అంటారు. నేను 2 అంగుళాలు కూడా అల్లొచ్చు. 2 అంగుళాలు అయితే నైస్గా రాదు. ఇది 3 అని అల్లిన మనకి ఇది చూసేదానికి బాగా నైస్గా ఉంటుంది. గజ్జ ఎగరడానికి కూడా అవకాశం ఉంటుంది బాగా. ఓసారి మామూలుగా ఇట్లానే వేసుకోవాలి. వేసిన తర్వాత సలులు ఆపుకొని మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. అప్పుడు ఒకదాన్ని ఒక సుట్టు వరకు వదిలిపోయాలి. రెండో సుట్టుకి గజ్జని వేసుకోవాలి. గజ్జని ఇక్కడ ఉంది కదా, తాడుకు దూర్చిన గజ్జని దీన్ని వడేసుకొని దీన్ని ఇట్లా నెలేసి 3 ఉంటలు పడాలి. అప్పుడు ఇట్లా అల్లిన తర్వాత సౌలు లేకుండా వెనక్కి నెట్టుకోవాలి. ఇప్పుడు గజ్జకి బాగా ఒక సుట్టు నెలకు దానికి పడాలి, ఒక సుట్టు ఏమో గజ్జకి వస్తుంది. ఈ గజ్జ ఎగిరినప్పుడు ఇది లూజ్ వచ్చి బాగా సౌండ్ రావడానికి అవకాశం ఉంది. 2 సుట్లకి అయిన గజ్జలు అయితే గజ్జలు మెండ్ అయిపోయి గజ్జలు సౌండ్ రావు. ఇట్లా ఇది ఒక పట్టడం కూడా చేసిన 2 పట్లు అయిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనికి కొంచెం ఊలేసి డిజైన్లు ఎరుపు, తెలుపు, నలుపు మనకి ఏ రంగు నచ్చితే ఆ రంగు ఇట్లా 3 రంగులు వేసుకొని 4 రంగులుగా వేసుకొని సెండ్లుగా తయారు చేసుకొని సెండ్లు మళ్ళీ దానికంటే సోప్ వస్తాయి నైస్గా రావడానికి. ఇది అల్లకం అయితే ఇది. ఈ అల్లకం సింపుల్గా నేర్చుకోవచ్చు. చూడండి ఒకసారి గమనండి. ఎవరైనా కానీ గజ్జలు అల్లుకోవాలనుకుంటే చిన్న సింపుల్ ఇది. ఫస్ట్ ఇక్కడ అల్లుకున్న తర్వాత ఇక్కడ అన్ని కట్టుకుంటాం. దీనికి ముడేసుకొని ఒక రౌండ్ ఇక్కడ చుట్టుకున్న తర్వాత గజ్జకి మీదక మళ్ళీ ఒకదాన్ని మార్చి ఒకటి కట్టుకుంటూ వస్తే గజ్జ ఎగిరినప్పుడు సౌండ్ రావడానికి అవకాశం ఉంది. మొత్తానికి గజ్జలు కడితే మెండ్ అయిపోయి గజ్జలు సౌండ్ రావు. అది కొద్దిగా